तो भी मैं पास्टर लोपల దేవుని భయం లేకపోయినప్పటికీ अकेला खड़ा होकर నేను ఒంటరిగా నిలబడి परमेश्वर की तरफ लड़ाई करेगा। దేవుని పక్షమున యుద్ధం చేస్తా। क्योंकि परमेश्वर है। ఎందుకోసమంటే దేవుడు ఉన్నాడు। परमेश्वर है। దేవుడు ఉన్నాడు। परमेश्वर है। దేవుడు ఉన్నాడు। परमेश्वर है। దేవుడు ఉన్నాడు। विश्वास करता है। విశ్వసిస్తున్నాను। कहानी नहीं, అది కథ కాదు। कहानी नहीं, కథ కాదు। अनुभूति नहीं, అనుభూతి కాదు। There is God. దేవుడు ఎక్కడ? There is God. దేవుడు దేవుడు ఉన్నాడు। There is God. దేవుడు ఉన్నాడు। There is God. దేవుడు ఉన్నాడు। I know it. मुझे मालूम है। అది నాకు తెలుసు। मुझे मालूम है। అది నాకు తెలుసు। परमेश्वर का जीवन मेरे अंदर है। దేవుని యొక్క జీవం నా లోపల ఉన్నది। Praise the Lord. హల్లెలూయా। Praise the Lord. హల్లెలూయా। जब रूम का करंट चले जाएगा, ఎప్పుడైతే రూమ్ లో ఉన్న కరెంట్ వెళ్ళిపోతుందో Praise the Lord, तब मुझे मालूम होगा అప్పుడు నాకు తెలిసింది अभी तक करंट था, ఇప్పటి వరకు కరెంట్ ఉండే अभी करंट गया। ఇప్పుడు కరెంట్ పోయింది। Praise the Lord. హల్లెలూయా। Praise the Lord. जब तक रोशनी आते रहेगा, ఎప్పటి వరకు వెలుగు వస్తూ ఉంటుందో करंट के बारे में सोचा ही नहीं। కరెంట్ గురించి నేను ఆలోచించలే। जब लाइट ऑफ हो गया, ఎప్పుడైతే లైట్ ఆఫ్ అయిపోయిందో तब मुझे विचार आया అప్పుడు నాకు ఆలోచన వచ్చింది। अभी तक कैसा लाइट चला, ఇప్పటి వరకు వెలుగు ఏ విధంగా వెలిగింది? अभी तक लाइट कैसा चला। ఇప్పటి వరకు లైట్ ఏ విధంగా వెలిగింది? जब रोशनी था, వెలుగు ఉండేనా? मुझे कुछ नहीं लगा। నాకేమనిపించలే। अचानक रोशनी चले गया, అకస్మాత్తుగా వెలుగు వెలిగిపోయింది। मिशन ऑफ हो गया। ఇప్పుడు మిషన్ ఆఫ్ అయిపోయింది। क्या हुआ? ఏమైంది? सचमुच में करंट है। నిజానికి కరెంటు ఉంది। मैं तो देख नहीं सकता, నేనైతే చూడలేను। करंट को मैं देख नहीं सकता, కరెంట్ నేను చూడలేను। लेकिन मुझे अभी मालूम हो गया కానీ ఇప్పుడు నాకు తెలిసింది। करंट है। కారణం ఏమిటి? करंट इलेक्ट्रिसिटी है। ఇప్పుడంటే కరెంటు ఉంది। प्रेज़ द लॉर्ड। హల్లెలూయా। प्रेज़ द लॉर्ड। హల్లెలూయా। आत्मा में मरा हुआ लोगों को परमेश्वर है करके मालूम नहीं होगा। ఆత్మలో చచ్చిన వారికి దేవుడు ఉన్నాడని తెలియదు। एक समय परमेश्वर का जीवन अनुभव किया लोगों को, ఒక సమయంలో దేవుని జీవాన్ని అనుభవించిన వారికి उस जीवन कम हो गया तो ఆ జీవము తగ్గిపోతే एकदम समझ में आएगा వారికి ఒకటి అర్థమవుతుంది, परमेश्वर है। దేవుడు ఉన్నాడు। अभी तक मेरे अंदर का शक्ति कम हो गया, ఇప్పటి వరకు నా దేవుని శక్తి నాలో తగ్గిపోయింది। जीवन कम हो गया, జీవం తగ్గిపోయింది। मेरे अंदर నా లోపల एक शक्ति था, ఒక శక్తి ఉండే। वो मेरा नहीं है, అది నాది కాదు। वो मेरा नहीं। అది నాది కాదు। जब आदम पाप किया, ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో डरने लगा, భయపడడం మొదలు పెట్టాడు। ఎవరికి భయపడ్డాడు? किसको डरा? ఎవరికి భయపడ్డాడు? कोई है ही नहीं डरने के అక్కడ ఎవరు లేరు కదా భయపడడానికి। लिए। आदम को डराने के लिए कोई है ही नहीं। ఆదాముని భయపెట్టడానికి ఎవరు లేరు కదా। डरा ఎందుకు భయపడ్డాడు? जब आदम पाप किया, ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో क्यों डराया? ఎందుకు భయం వచ్చింది? परमेश्वर है इसलिए डरा गया। దేవుడు ఉన్నాడు కనుక భయం వచ్చింది। हमें क्या तुम अनुभव करते हैं? మీరు అనుభవిస్తున్నారా? क्या आप अनुभव करते हैं? మీరు అనుభవిస్తున్నారా? परमेश्वर है विश्वास करते हैं? దేవుడు ఉన్నాడని విశ్వసిస్తున్నారా? परमेश्वर है करके जिनको विश्वास है, దేవుడు ఉన్నాడని ఎంతమందికి విశ్వాసం ఉందో? जिनको विश्वास है, ఎవరికి విశ్వాసం ఉందో एक समय प्रार्थना नहीं किया तो एकदम परमेश्वर का मजबूरी उसका ऊपर आ जाएगा। ఒక వారు ప్రార్థన చేయకపోతే దేవుని యొక్క బలవంతం వారి లోపల జరుగుతుంది। मैं प्रार्थना नहीं किया, నేను ప్రార్థన చేస్తానే, किसी को मालूम नहीं है, ఎవరికి తెలియదు, लेकिन मेरा तो मजबूरी हो रहा है, కానీ నా లోపల బలవంతం జరుగుతున్నది। मुझे नींद नहीं आ रहा, నాకు నిద్ర వస్తలేదు, कुछ कंफ्यूजन आ रहा है। ఏదేదో కలవరం నాలో జరుగుతుంది। क्या हो गया? क्या हो गया? ఏమైపోయింది? ఏమైపోయింది? क्या हो गया? ఏమైపోయింది? हे परमेश्वर, దేవుడు ఉన్నాడు। हे परमेश्वर, దేవుడు ఉన్నాడు। परमेश्वर मुझे मजबूर कर रहा है। దేవుడు నన్ను బలవంతం చేస్తుండు। आज मैं परमेश्वर से बात करना छोड़ दिया, ఈ రోజు దేవుడితో మాట్లాడడం నేను మానివేశా, लेकिन प्रभु मुझे बात करना के लिए इंतजार कर रहा है। కానీ దేవుడు నాతో మాట్లాడడానికి కనిపెడుతున్నాడు। नहीं क्या परमेश्वर? దేవుడు ఉన్నాడు। नहीं क्या? దేవుడు లేడా? नहीं क्या?